उत्तरदिक्प्रदेशे गंगा गोदावरी मध्यदेशे समस्त देवता ब्राह्मण हरि हर समिधौ श्री सूर्यनारायण स्वामी सहित धनलक्ष्मी समेत धन्वंतरि देवालय वर्तमान व्यवहारिक प्रभवादि संवत्सराणां मध्ये संवत्सरे शोभकृतनाम संवत्सरे उत्तिष्ठायाम् अस्यां अस्य श्री भगवतो देवदेवोत्सवस्य ब्रह्माण्डनायकस्य श्री सूर्यनारायण स्वामी सहित धनलक्ष्मी समेत धन्वंतरि स्वामी चतुर्विधा पुरुषार्थ फल सिद्ध्यर्थं मम इष्टदेवता श्री सूर्य नारायण स्वामी सहित धनलक्ष्मी समेत धन्वंतरि नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय కొబ్బరికాయ కొట్టినాక కొబ్బరికాయ కొట్టిన తర్వాత యజ్ఞే యజ్ఞమేజం దేవాత్మాని కర్మాణి వర్తమాన్యా సంతే హరాకం మహిమాన సంతే పూర్వే శ్రాద్ధ్యాం సంతి దేవా ప్రదక్షిణ చదువు ఏమన్నప్ప
భజన భగవతే వాసుదేవాయ నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అని చెప్పి సంస్కృత శ్లోకము. విష్ణుమూర్తి సర్వాంతర్యామి, ఆయన లేకపోతే జగత్తు లేదు. అందులో మన జగిత్యాలలో నిర్మితమైనటువంటి ధన్వంతరి స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి సూర్యనారాయణ స్వామితో కలిసి ధనలక్ష్మితో ఉన్నటువంటి ఈ దేవాలయంలో రోజులుగా విష్ణు చరిత్రని తెలపడానికి ఒక మంచి ఉద్దేశంతో విష్ణు చరిత్ర పారాయణం అనేటువంటి సప్తాహాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలు, ఆయన చేసినటువంటి లోకానికి సూచించినటువంటి శుభ సూచనలు అన్నీ కూడా తెలపబడ్డాయి. అందులో ధన్వంతరి స్వామి ఆలయంలో ఈ విష్ణు చరిత్రని తెలుసుకోవడం వల్ల సకల ఆరోగ్యాలు, ధన కనక వస్తు వాహన గృహతో పాటు సూర్యనారాయణ స్వామి సన్నిధిలో చేస్తున్నాం కాబట్టి గ్రహ దోషం కానీ నక్షత్ర దోషం కానీ ఏదున్నాయని పోతాయని చెప్పి తొలగిపోతాయని చెప్పి ఇక్కడి భక్తులు చాలా విశ్వసించి గత 7 రోజులుగా నిర్విఘ్నంగా ఆ విష్ణు చరిత్ర పారాయణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఇలాంటి అవకాశాలు మరి భక్తులకు అందరికీ కూడా మళ్ళీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఆ అందరి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అందుకే మిగిలిపోయినటువంటిది కూడా మనం ఎన్ని గంటలకు మా పక్షాన పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విష్ణుపారాయణంలో మేము పొందినటువంటి అనుభూతి భక్త ప్రహ్లాదైతేనేమి లేక హిరణ్యకశిపుని యొక్క చేష్టలు వారు అవతారం ఎత్తారు. కావున విష్ణుమూర్తి గారికి ఆ అవతారాల యొక్క అనుభూతిని పొంది తన్మయం చెందడము అని చెప్పడంలో అతిశక్తి లేదు. కావున ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క ధన్వంతరి గుడి ధన్వంతరి దేవాలయంలో శ్రీ విష్ణు చరిత్ర పారాయణం 7 రోజుల సప్తాహం ప్రారంభం చేశారు. ఇది నేను మొదటిసారి చేయడం. నాకు చేస్తుంటే 7 రోజులు రోజుకు ఒక్కొక్క అనుభూతి కనిపిస్తుంది. దీంట్లో అవతారాలు చూస్తుంటే మత్స్యావతారం కానీ, కూర్మావతారం కానీ, వామనావతారం, గజేంద్ర మోక్షం, ఒక్కొక్క చరిత్ర చదువుతుంటే కొన్ని చరిత్రలో ప్రహ్లాద చరిత్ర అయితే కళ్ళబుండి నీళ్ళు వస్తుంది. ప్రహ్లాదుని పెట్టిన హింసను భరించలేక చివరికి ఆ విష్ణుమూర్తి వచ్చి అతన్ని కాపాడాడు. అన్ని చరిత్ర పారాయణ బాగున్నాయి. నాకు భగవంతుడు సూర్యభగవాన్ దేవుడు ఈ చరిత్ర పారాయణతో అన్నీ నాకు మంచి చేస్తారని నమ్మక తప్పకుండా ఉంది. అందరికీ చేస్తాడు, నాకే కాకుండా పారాయణం చేసిన వారందరికీ ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి మనస వాచ కర్మన ఆ భగవంతుడు కాపాడగలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దాని గురించి చాలా బాగా అనిపించింది. విష్ణు పారాయణం బాగా ఈజీగా ఉన్నది, మంచిగా అందరికీ చదివే అంత ఈజీగా ఉన్నది. సూర్య భగవాన్ ఉంది బాగుంది, ప్రహ్లాదుంది అయితే బాగా నచ్చింది. వాసుదేవాయ జై శ్రీరామ్. నాకు భయం వేసింది, ఎట్లా చదువుతానో మరి ఏందో ఎట్లా అని. దేవుడే ఉంటాడు, చదువుతా అని కూర్చున్నా. చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలకు పుస్తకాలు కథలు చదివినట్టుగా అనిపించింది. నాకు మంచిగా అనిపించింది. రోజు మంచిగా అర్థమవుతుంది. కానీ మనకు అవన్నీ తెలిసినాయే, కానీ మనకు కొంచెం చదివితే రిపీట్ అయింది. చాలా బాగా అనిపించినాయి.
జై శ్రీరామ్. ముందుగా విష్ణు చరిత్ర పారాయణం అంటే విష్ణు సహస్రనామాలు అనుకున్నాం, తెలియదు. ఫస్ట్ విష్ణు చరిత్ర పారాయణం అనేది వినడం ఇదే ఫస్ట్. చాలా ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ప్రతిరోజు. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదములు. శ్రీమన్నారాయణ. మేము అనుకున్నది అంటే మేము విష్ణు పారాయణ విష్ణు శాస్త్రాలు చదువుతామని వచ్చాము. మాకు ఈ పారాయణ చరిత్ర చదవాలి 7 రోజులు చెప్పారు. ఆ భగవంతుడు మమ్మల్ని సౌర్యంగా పెట్టి 7 రోజుల పారాయణము మాతో సమాప్తిగా చేసాడు. ప్రహ్లాదుడు మన శ్రీమన్నారాయణ. విష్ణు పారాయణము 7 రోజులు. చదవడానికి కష్టంగా ఉందని అనుకునేవారు ఇది ఈజీ మెథడు. ఎవరు చదవాలనుకున్నా చదవచ్చు. అక్షరమాల చదివినట్టు ప్రతి ఒక్కరు 10th క్లాస్ చదివినా, 7th చదివినా, 6th చదివినా, 5th చదివినా ఎవరైనా విష్ణు పారాయణం చదవగలరు. 7 రోజులు విష్ణు ఆలయానికి రావడం మనం ధన్యత. వచ్చి చదువుకోవడం ముఖ్యం. మనం అనుకున్న కోరికలు నెరవేర్చుతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై ధన్వంతరి నమః. జై సూర్యనారాయణ నమః. జై మాతా లక్ష్మీదేవికి జై. శ్రీ విష్ణు చరిత్ర సామాన్యంగా విష్ణు చరిత్ర ఎక్కడ నుండి నేను చూడలేదు. నాకు ఒక గురు చరిత్ర, సాయిబాబా చరిత్ర అనే గ్రంథాలు చూసిన, కానీ దాని మాదిరిగానే మన విష్ణు చరిత్ర ఉంటే బాగుంటుందని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన సంవత్సరం క్రితం వచ్చింది. నేను కొన్ని పరిశీలించి చేసి అన్నింటికి వెళ్ళి ఇప్పుడు పూల తోటలకు పోయి ఆ పువ్వు ఈ పువ్వు తీసుకొచ్చి ఒక మాలను తయారు చేసిన విధంగా నేను ఒక విష్ణు చరిత్ర గ్రంథాన్ని తయారు చేసినాను. మన తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, ఎవరైనా కానీ సులువుగా అర్థమయ్యే విధంగా రాసినాను. సులువుగా అర్థమయ్యేటట్టు, కఠిన అర్థాలు లేవు, అందరికీ అర్థమయ్యే విధంగా భగవంతుడు నాకు సంకల్పించిండు. ఆ సంకల్పాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఇంటింటికి ఈ యొక్క విష్ణు చరిత్ర పోవాలని నేను కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన ప్రింటింగ్ కూడా మేము భవిష్యత్తులో దానికి సంబంధించిన దాతలను సేకరించి అది గ్రంథపూర్వకంగా ఇప్పుడు జిరాక్స్ చేసి నడిపిస్తుంది అంతే. దాన్ని గ్రంథరూపంగా చేయాలని మాకున్నది. మా యొక్క కమిటీ సభ్యులందరూ తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. దాని గురించి మేము ముందుకు పోతున్నాము. నమోస్తనంతాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అంటే విష్ణుమూర్తి అంతటా సర్వాంతర్యామి అని చెప్పి పురాణాలు, వేదాలు అన్నీ చెప్తున్నాయి. కానీ ఎక్కడ కూడా విష్ణు